విశాఖపట్నంలో మిస్డ్ కాల్ ఓ మహిళ ప్రాణం తీసింది. రాజేశ్వరి అనే మహిళ ఫోన్ నుంచి అనుకోకుండా భీమిలి కృష్ణ కాలనీ గొల్లలపాలెంకి చెందిన సురేష్ అనే వ్యక్తికి మిస్డ్ కాల్ వెళ్లింది. రాజేశ్వరి మిస్డ్ కాల్ ఎందుకు ఇచ్చిందని భర్త సురేష్తో భార్య ఉజ్వల ఘర్షణకు దిగింది. భార్యాభర్తలు ఘర్షణ పడడంతో ఒత్తిడికి గురై రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. రాజేశ్వరి ఆత్మహత్యకు కారణమైన ఉజ్వల సురేష్లను వెంటనే అరెస్ట్ చేయాలని భీమిలి పిఎస్ ముందు బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్య అయితే కాకపోతే హత్య పబ్లికంగా బెదిరింపు కాల్ ద్వారా ఒక టార్చర్ చేసి కంటిన్యూస్గా 3 days నుంచి టార్చర్ చేసి ఎంత మేము అగ్రి అయ్యి మా వదిన అగ్రి అయ్యి సారీ చెప్తున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఓకే అయినా సరే ఈ గుడ్డాల ఉజ్వల అనే పర్సన్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. 3 days నుంచి వాళ్ళకి ఏదో పలుకుబడి ఉంది రాజకీయ పరంగా. మా అందరినీ తీసుకొచ్చి మీ పరువు తీసి మీ ఇంటి ముందు నిలబెడతాను, మీ పరువు ఏంటవుతుందని 10 మంది నిలబెట్టి మీ పరువు తీస్తా అని చెప్పి ఆవిడ బెదిరింపు కాలుతో ఇలా పాల్పడేటట్టు చేసింది. ఇదైతే పబ్లికంగా ఆత్మహత్య అయితే కాదు సార్, ఇది పబ్లికంగా హత్యే. సో ఇప్పుడు ఆ గుడ్డాల ఉజ్వల అనే పర్సన్ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ మీద బిఫోర్ 4 cases ఉన్నాయి. అవి సమ్ రీజన్స్, బట్ దానికి కూడా బెయిల్స్ వచ్చేసి అతను దర్జాగా బయట తిరుగుతున్నాడు. సో ఇది 5వ కేసు. సో ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే సైలెంట్గా ఏ బలగం లేకుండా సింపుల్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి ఈ విధంగా చేసేటట్టు చేశారు.